కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు మీ ప్రిపరేషన్ పార్ట్కి వస్తే సార్, అంటే మీరు చాలా నిష్టగా చేస్తారు అని అందరూ అంటుంటారు. అంటే ఎన్ని రోజుల నిష్ట అంటే మీరు పాటించాల్సి వస్తుండొచ్చు కదా యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ మీరు. సో మీరు వాడే వాటరు అప్పటి ఉన్న బావిలో నుంచి తీసుకుంటారు అంటారు. కొన్ని ఉన్నాయి మీకు స్టెప్స్ అవే ఫాలో అవుతారు కదా, దాని గురించి. ఈ ప్రసాదాన్ని సేకరించడం అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగానే పెద్దలు తెలిసి చెప్పుకున్నారు. ఎట్లా ఏది ఎట్లా తెచ్చుకోవాలి మనం. కొందరు మన స్నేహితులే ఉండొచ్చు, నేబర్సే ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు. మనం ఎక్కడనైతే వెళ్తున్నామో వాళ్ళు ఫాలో అప్ కూడా చేసుకోవచ్చు. మా ఇంటి ఆడపిల్లలే కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఆడపిల్లలని ఇండ్లకు అలౌ చేయం ప్రసాదంలోకి ఏంది అనేది ఇవి చెప్పలేమనండి. ఇక ప్రపంచంలో వివిధ రకాల మనుషులు అనేది ఉంటారు. మంచి ఉన్న చెడు కూడా ఉంటుంది. అయితే పెద్దలు సూచించిన ఏంటంటే అది ఎప్పుడు వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం అనేది ఎవరికి కూడా రహస్యం. అది రహస్యం. అది తీసుకొని రావడం ఇక్కడ 15 రోజులు 20 రోజుల నుంచి ఇంటికి ఎంతనైతే పని చేయాలో మొత్తం చున్నం వేసుకోవడం ఇవన్నీ కార్యక్రమాలు. సంవత్సరానికి ఒకసారి మా ఇంట్లో ఒక కళ్యాణం చేసుకున్నట్టే పండుగ, పెద్ద పండుగల కల్లా పెద్ద పండుగ మన తెలంగాణలో దసరా, దీపావళి అని అంటారుగా, మాకు ఈ మృగశిర కార్తె పెద్దలు ఇచ్చిన వరం ఇది చేసుకుంటూ వస్తాం. అంటే ఎంత పని ఉంటుంది అని అంటే ఆడపిల్లలు చెయ్యొద్దు, ఇంట్లో మగవాళ్ళే చేసుకోవాలి. సత్యనారాయణ కథలో వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన దంపతులను కూడా మళ్ళీ ఓసారి అలౌ చేయం. కొత్తగా వచ్చిన దంపతులు ఎట్లుంటారు ఏంది తెలియదు. మళ్ళీ అవన్నీ చాలా ఉంటాయి నియమాలు అనేది, ఆడపిల్లలకు తెలియజేయనీయకుండా ఇవన్నీ ఉంటాయి. మీరు ఎట్లా సార్ వ్రతం చేస్తారా? ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి మెడిసిన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పోకముందు ఏం జరుగుతుంది? ఇక్కడ 1997 వరకు కూడా ఇక్కడ దూద్బౌలిలోనే ప్రసాదం వితరణ ఉంది. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు ఎలాంటి నియమాలు అని అంటే ఆ ఋషి నియమం ఏం చెప్పినాడంటే ఈ ఇంటి ప్రాంతంలోనే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ బావి ఉన్నది కదా, ఆ బావిలో నుంచి నీళ్ళనే వాడుకోవాలి. ఎట్టి పరిస్థితులలో ఈ బావి నీళ్ళనే వాడుకోవాలి. అయితే అప్పుడు ఆయన ఈ బావికి ఇచ్చిన ఆశీర్వాదం నియమాలలో ఒకటి ఏంటంటే ఈ బావి నీళ్ళే వాడుకోవాలి, మీరు వేరే నీళ్ళను వాడొద్దు. అయితే ఇక్కడ ఈ బావికి ఆయన ఆశీర్వాదం అనే మంత్రం ఏదైతే చేస్తున్నారో దాని ప్రభావం వల్ల ఇక్కడ ఈ బావి నీళ్ళు మీకు ఎండాకాలంలో కూడా ఒక 10 ఫీట్ల మటుకే మీకు కనిపిస్తుంది. ఇంకొక వర్షం పడ్డదంటే 5 ఫీట్లకే ఉంటుంది. దీని పేరు దూద్బౌలి ప్రాంతం. ఇది నీళ్ళు ఎలా ఉంటాయంటే పాల లెక్కనే ఉంటాయి ఇక్కడ మా దగ్గర. మా ఇంటి పక్క ఇంట్లో ఉన్న బావులు కూడా ఒక్కోసారి ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బావి ఎండిపోవడం అనేది మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఇక్కడనే తయారు చేయాలి, ఇక్కడనే ఇవ్వాలి. అయితే ఈ ప్రసాదాన్ని తయారు చేసినాక అప్పుడు 98లో ఇక్కడ కమ్యూనల్ రైట్స్ అనేవి జరిగినాయన్నమాట, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ సమయంలో. అయితే బయట నుంచి ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వస్తున్నారండి. ఈ చిన్న చిన్న సందులలో, ఇరుకు సందులలో ఏముంటుంది, ఇది ఓల్డ్ సిటీ ప్రాంతం, కమ్యూనల్గా వాళ్ళకు అమాయక ప్రజలు వస్తుంటారు. ఏదన్నా మంచి చెడు ఏదన్నా జరగకుండా ఉండాల్సినది ఏదైనా జరిగితే గిట్ట అప్పుడు ఎలా పరిస్థితి అనుకున్నప్పుడు మళ్ళీ మాకైతే ఈ నియమం ఉంది అని అంటే ప్రజల కోసం మీరు ఏదైతే సేవ చేస్తుండ్రు కదా దానికి సంపూర్ణ ఫలం ఇంకా మంచిగా చేకూరాలని అంటే మీరు అక్కడికి బయటికి రండి. ఇక్కడ నుంచి నిజాం కాలేజ్ గ్రౌండ్కి 97లో వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ ఒక్క సంవత్సరం అక్కడ ఇచ్చిన దాని తర్వాత పిదప ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చాం. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు జస్ట్ నేచర్ కాల్కి అయినా కానీ కూడా 98లో 10 రూపాయల మూలం ఎంత ఉండే, వాల్యూ ఎంత ఉండే. జస్ట్ టాయిలెట్స్ యూజ్ చేయాలన్నా ఒక్కొక్కరికి 10 రూపాయలు అనేది అమాయక ప్రజలు వచ్చిన వాళ్ళకు తిండి లేకుండే, భోజన సదుపాయాలు లేకుండే. అప్పుడు మాకు ఇక్కడ ఇంట్లో
ఇంచుమించు 200-300 మంది వాలంటీర్స్కి ఫ్రెండ్స్కి వాళ్ళందరూ పూరి మామిడి పండు రసం ఇట్లా ఏది దొరికితే అది మేము తయారు చేసుకొని మేము వాళ్ళకు తినిపించుకుంటా ఈ కార్యక్రమం చేసుకోవాలి. దీంతో పాటు మాకు ఇంకో డ్యూటీ ఏముండి ఉండే ఇక్కడ మొత్తం వచ్చిన వాళ్ళకంతా షెడ్స్ మేమే అరేంజ్ చేయాలి, సెల్ఫ్గా లైట్స్ మేము అరేంజ్ చేసుకోవాలి, వాటరు మేము సప్లై చేయాలి వచ్చిన వాళ్ళకు. ఎండాకాలం తీవ్ర ఎండలు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక నీళ్ళు సదుపాయాలు మా తండ్రి గారు అయితే చెప్తుండే అనమాట, లైన్లలో పోయి కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు రావాలి పోవాలి అని అన్నా కానీ కూడా ఇబ్బంది పడుతుండే. లోకల్ పబ్లిక్ కూడా అప్పుడు మాకు సహకారం అట్లనే అందించింది. కొంచెం సొసైటీస్ వాళ్ళు దూద్బోలిలో ఉన్న సొసైటీస్ వాళ్ళు అన్నము కానీ పులిహోర కానీ అప్పుడు పంచుకుంటూ వస్తున్నాం. అదంతా మొత్తం మా ఖర్చు. ఏది అయితే ఖర్చు చేస్తున్నామో ప్రజల మేలు కోసమే ఖర్చు చేసుకున్నాం. మాకు సొంతంగా ఏది కూడా లాభాపేక్ష ఎన్నడూ చేసుకోలేదు. 100 రూపాయలు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దూద్బోలి నుంచి గ్రౌండ్స్కి వెళ్ళినాక గవర్నమెంట్ పేద ప్రజల కోసమే చేసింది. ఏది చేసినా కానీ కూడా పేద ప్రజల కోసమే చేసింది, మా కోసం అనేది సొంతంగా మేము ఆశ పడలేదు. మాకు ఆశ ఏంది అని అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు, బాబు మనం ఎప్పటి వరకు బతుకున్నా కానీ కూడా మా 1845 ప్రాంతం మా వీరన్న గౌడ్ గారి అప్పుడు ఆయన పేరే నడిపించుకుంటూ వస్తుంది బిడ్డ మనకు. అంతకంటే పేరు కంటే ఏది కూడా శాశ్వతం కాదు. అయితే తండ్రి మనకు ఆదాయాలు కూడా అంతంత మాత్రమే, ఇంటి సంసారానికి ఆదాయాలు కూడా అంతంత మాత్రమే అంటే దేవుడు అనేవాడు ప్రతి చోట ప్రతి మూలలో మనకు సహాయపడతాడు. అది డెఫినెట్లీ డ్యామ్ షూర్ 101% ఏ బాండ్ మీద రాసిమన్నా రాసిస్తుంది. అది ఆ టైంకి మీకు సహాయం వచ్చేస్తుంది నిజంగా కూడా. ఓకే సార్, అప్పుడు అంటే 1848లో నిజాం వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళి ఉంటుంది కదా సార్ ఈ సేవా కార్యక్రమాలు, వాళ్ళు ఏమైనా హెల్ప్కి వచ్చారా మీ ముందుకు? అప్పుడు హెల్ప్కు వచ్చిన ఉండే అప్పటి పరిస్థితులు కొన్ని విషయాలు వేరే తీరుగున్నాయి అనమాట, అనుభవాలు వేరే తీరుగున్నాయి అనమాట. అయితే గౌలిపురం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా ఓసారి మాకు డబ్బులు లేని సమయం వచ్చి ఉంటుంది. అంటే ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలని అంటే ఎట్లా అని అంటే మా తాతగారి సమయంలో డబ్బులు లేనప్పుడు అని అంటే వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి అప్పులు తీసుకొని వచ్చి చేసుకున్నాం. ఇంటి పేపర్లు కూడా బయట పెట్టారు. ఇంటి పేపర్లు సొమ్ములు కూడా బయట పెట్టుకున్నాం. అంటే అప్పుడు కొంచెం ఇదేమంటారు, ఇది ఆర్థిక పరిస్థితులు అని కూడా కాదు, రజాకార్ల పీరియడ్స్ కూడా అలా అప్పుడు ఎఫెక్ట్స్ ఉండే కదా. నడిచింది. ఈవెన్ 2019 కోవిడ్ పీరియడ్ లాక్డౌన్స్ ఉండే కదా, ప్రసాదం తయారు చేసుకున్నాం. మా ఇంటి మట్టుకే తయారు చేసుకున్నాం. మా ఇంటి మట్టుకే ఏది పూజా కార్యక్రమం ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకొని ప్రసాదం అనేది తయారు చేసుకున్నాం, దేవునికి నైవేద్యం చేసుకున్నాం మా మట్టుకు. ఎప్పుడు కూడా ఆపలేదు, ఏ సంవత్సరం కూడా ఆగలేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.